బ్రదర్ ఏం పేరు మీ పేరు? నా పేరు ఇమ్రాన్. ఇమ్రాన్, ఇక్కడ నిజంగానే సహస్ర అనే అమ్మాయి ఈరోజు హత్య గావించబడ్డది. దాదాపుగా 9 కత్తిపోట్లు అమ్మాయిని మీద ఉన్నాయంటే ఇక్కడ ఈ ఏరియాలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే ఇక్కడెక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. సో నిన్న జరిగినటువంటి ఆ హత్య కేసుకి సంబంధించి ఇంతవరకు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ కల్ప్రిట్ ఎవడు అనేది పట్టుకోలేకపోయారు. సో నిజంగానే మరి ఏంటి ఒక స్థానికుడిగా ఇక్కడ నీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నా పేరు ఇమ్రాన్. నేను ఇక్కడికి వచ్చి 28 సంవత్సరాలు అవుతుంది. నాకు ఒక పాప ఉంది, కొడుకున్నాడు. కొడుకు 7 సంవత్సరాలు ఉంది, పాప 6 సంవత్సరాలు ఉంది. ఈ రోజు నేను నిన్న చూడడం గడ్డంలో నాకు 7 గంటలకు తెలియడం కారణంలో నాకు కూడా నోట్లోకి వెళ్ళి మాటలు వస్తలేవు, చూస్తే చేతులు కూడా వణుకుతున్నాయి. ఈరోజు నేను ఏందని మా సార్ గారికి చెప్పాలి. ఇప్పుడు ఎవరు మా పిల్లల స్కూల్ ఉన్నదో ఆ సార్కి మా పిల్లలు అంటే నేను చేపించేది గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను. ఆ పిల్లని తీసుకొని మా పిల్లలని తీసుకొని మా సార్కి వాళ్ళ సార్కి చెప్పిన ఒకటే మాట, ఇక పిల్లలని అయితే బయటికి తీయకండి, ఇది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మీరు గంటకి టాయిలెట్ అనగానే వదిలేస్తారు, గోటిరా ఇట్లా అనగానే వదిలేస్తారు, అట్లా వదలకండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సరే అని వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సాధారణంగా పిల్లని ఎంత నీచంగా చంపినో అది వాళ్ళ చుట్టాలు కావచ్చు, వాళ్ళ పగలేమన్నా కావచ్చు, లేదంటే వాళ్ళు ఏమైనా దొంగతనం చేసేటోడు వచ్చిన చంపి ఉండొచ్చు, లేదు అని అంటే వాళ్ళు ఆ పిల్లని రేప్ చేయడానికని వచ్చి ఉండొచ్చు. ఏ కారణంలో వచ్చిండో కానీ అది మొత్తం ఆ దేవునికి తెలవాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే ఆ దేవుని దయ్యా ఆమెకి సావు కావాలనిపించింది, వాళ్ళు అయిపోయింది. కానీ ఆ సావు ఎవడని చంపిండో వాడు కానీ మాకు దొరికిందంటే డీటెయిల్గా అడుగుతాం, కానీ పోలీసులు మాత్రం దొరకకూడదు. దయచేసి వాళ్ళకి కావాలంటే ఆ తల్లికి మొక్కుకుంటాం, కానీ పోలీసులకు దొరకవద్దు. మాకు దొరికిందంటే నరి రోడ్డు మధ్యలో కాలువ మధ్యలో 2 కట్టెలు కట్టేసి ఇంత తేనె ఇంత చక్కెర వేసి మేము చూసుకుంటాం. చూసిన తర్వాత మీడియాతో సహా పోలీసుల ముంగట్టే మేము చేసే నరకానికి ఇంకో ఆడదాని జోలికి మళ్ళా వాడు పెళ్లి చేసుకున్న బిడ్డని కనాలన్నా కూడా వాని అమ్మ కడుపులోకి వెళ్ళి మళ్ళీ నేను ఎట్లా పుట్టినానని కూడా మళ్ళా జన్మల ఆ టెన్షన్తోనే వాడు కుళ్ళి సావాలి. అంత నరకం కొట్టము చెయ్యము, చెయ్యాలి. అది చేస్తేనే అవుతుంది. పోలీసు వాళ్ళకి ఇప్పుడు జరిగినాయి కదా, కానీ జరిగినాయి. 2 సంవత్సరాలు లోపడేసిరు, 50,000 కట్టుకున్నారు, బయట వదిలేసిరు. ఆరాంసే గల్లలేదు కూడా. నేను కూడా చేస్తాను ఇప్పుడు. అది కూడా చేయడానికి నాకు కూడా ఒక సెకండ్ పట్టదు, కానీ చేస్తే పిల్లని చంపితే ఏమొస్తుంది? ఇప్పుడు నీకు తల్లి అయ్యగిన లేదంటే నీకు బయట పగలుండొచ్చు, ఏదున్నా కానీ నువ్వు వాళ్ళతో చూసుకోవాలి. కానీ చిన్నపిల్లని చంపితే చిన్నపిల్ల వచ్చి ఏమైనా చేసిందా? చూసుకున్నా కూడా తప్పే కదా. మరి ఇప్పుడు ఆ పిల్లని చంపిరు, ఇప్పుడు ఆ పిల్లని చంపితే ఏం వచ్చింది వానికి? మళ్ళీ ఇప్పుడు వాడు చచ్చి వాడు కడుపులోకి వెళ్ళి మళ్ళీ కుడతాడా? ఇప్పుడు వాడు చంపిండు, చచ్చిండు, మళ్ళీ అమ్మ కడుపులోకి కుడతా అని చెప్పి చంపిండా? అది ఎట్లా చంపిండు, ఎందుకు చంపిండు అనేది కారణం ఏందని అంటే ఇప్పుడు వాడు మాకు దొరకడమే కారణం. అది దొరికిన తర్వాత ఈ ప్రపంచం ఏందో మేము చూపిస్తాం. చాలా జరుగుతున్నాయి. అది జరుగుతున్నాయి అంటే బస్తోళ్ళు పట్టించుకుంటలేదు. గంజాయి బ్యాచ్ అంటే ఇక్కడోళ్ళు కాదు, బయటకెళ్ళి ఇప్పుడు వినాయకుని తీస్తాం, దుర్గామాతని తీస్తాం. ఇప్పుడు మొన్నటి దాకా బోనాలు ఎక్కువైనాయి. ఇప్పుడు నేను ఒక్కడిని, ఇప్పుడు నేను తొట్టెల తీయాలో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి తీస్తున్నా. ఇక బయట ఏం చేస్తున్నారు అంటే ప్రజలు సొంతింట్లో ఉన్న కొడుకులే బయటికి వెళ్ళి పిలిపించి వాళ్ళని ఏం చేస్తున్నారు అంటే మీరు ఏమైనా చేయండి రా భయ్, నేను 1,00,000 రూపాయల ఖర్చు డీజే పెట్టేసిన, మీకు ఒక ప్యాకెట్ ఇచ్చేస్తా, మీకు ఒక కార్టన్ బీర్లు ఇచ్చేస్తా, ఎవరు వచ్చినా కానీ మీరు కొట్టేసారు, తలకాయ వాళ్ళ కొట్టేసారు. ఇది ఒక్కటి చెప్పడం చాలా అంటే చాలా గివే లొల్లిలు అవుతున్నాయి. చంద ఇచ్చినా పాపమే, చంద ఇయ్యకున్నా పాపమే, వినాయకుని దగ్గర పోయి ఇంత దండం పెట్టుకుందాం అన్నా కూడా పాపమే. ఇప్పుడు ఇట్లా పరిస్థితి ఉంది మొత్తం. ఈ హైదరాబాద్ నుంచి కాదు, ఈ కుకట్పల్లి, గుట్ట, ఎర్రగడ్డ, నాంపల్లి, సికింద్రాబాదు, బల్కంపేట పోయినాం మొన్న. పోయినసారి బల్కంపేటలో ఎంత దారుణంగా కొడుతురు. కానీ నిజంగానే మరి ఈ పాపను అంత దారుణంగా చంపారు అంటే ఇంత రద్దీ ప్రాంతంలో, పైగా అంత పైకెక్కి కెమెరాల విషయంలో కూడా చాలా మంది రకరకాల కెమెరాలో అంటే ఇప్పుడు ఇగో అన్న, ఇప్పుడు అందరు కొత్త బిల్డింగ్లు కడుతున్నారు. ఇగో ఈ వైరింగ్ వల్ల కెమెరాలు తెగిపోవడం జరిగింది తప్ప, కానీ ఎవరు ఇరో కొట్టిరని మేము కూడా గ్యారంటీ చెప్పలేను. ఈ వైర్లు ఎక్కువ అవుతుంది. ఈ వైర్లు ఎక్కువ కావడం వల్ల కెమెరాలు కట్ అవ్వడం జరుగుతుంది. ఈ వైర్లని కట్ చేయండి. భారీ వాహనాలు ఏం వెళ్ళవన్నా కాలిపోయి సాయంత్రం కరెక్ట్గా 12:45 నిమిషాలకు ఆడ పాల బండి 3 బండ్లు వెళ్తాయి అన్న. ఇడికెళ్ళి
అంతకన్నా మించి ఇంకేం వెళ్ళవు. వెళ్ళినా కూడా మేము వెళ్ళనియ్యం, చక్కగా ఈడికెళ్ళి లెఫ్ట్ తీసుకొని చక్కగా పోవాలని చెప్తాం. అంత దారుణంగా వచ్చినా కూడా మనకి నాన్న తిప్పలు పెట్టి వాడు ఒక వైర్ తెంపినా కానీ కట్టించి పంపిస్తాం. కానీ ఈ వైర్ల వల్ల కెమెరాలు అయితే తెగడం అయితే చాలా మాటకి అయితే గవే. పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు, కానీ గంజా బ్యాచ్ గట్టిగా ఉందంటున్నారు. మరి ఎట్లా ఇక్కడ దీన్ని ఏమైనా ఎంక్వైరీ ఏమైనా చేశారు దాని మీద? ఎంక్వైరీ అని అంటే ఇప్పుడు ఆ మనిషి దొరకాలి. ఆ మనిషి దొరికిన తర్వాత ఎవరు ఆడు బిఆర్ఓడా, మాడోడా, లంబడోడా, ఎవరు అనేది తెలవాలి. తెలిసిన తర్వాత మనం ఏమైనా చెప్పగలదు. ఇప్పుడు ఆ తెలపంది చెప్పంది ఇప్పుడు గంజాల మీద వేస్తున్నా. ఇప్పుడు నేను కూడా టీవీలో వాడుతున్నా, చాలా మంది చూస్తుండొచ్చు గంజాలు కూడా, నా మీద కూడా సీరియస్ కావచ్చు. కానీ మనకుంది దమ్ము. ఇప్పుడు ఎవరున్నా కానీ ఒక చిన్న మర్డర్ అయిపోయింది, నన్ను కొట్టేస్తారు అని భయం పడేటోళ్ళు వెనక పోయేటోళ్ళు ఉండరు. మనకున్నది అది మన ధైర్యం బట్టి మనం ముంగడికి పోతే ఏదైనా అవుతుంది. ఒక కత్తి పొట్టు పొడుస్తాడు, మనకి 2 కత్తి పొట్టలు, మనం రిటర్న్ పోయలేమా? గది కెపాసిటీ ఫస్ట్ ఈ హైదరాబాద్ ప్రజలకు రావాలి. ఆడోళ్ళు రాకున్నా మొగోళ్ళైనా దొరకబడతారు కదన్న. ఇప్పుడు ఒక్కడిని పట్టుకొని 4 భయం పడితే అందరం ఆడగలమైతే గాజులు వేసుకున్నట్టే. అది ఎవరి కెపాసిటీ వాళ్ళు. ఇప్పుడు అందరి గురించి చెప్తే కూడా బాగుండదు. అది ఏంటంటే మన మొగతనం, మనం మంచిగా ఉండాలి. మనం అంతా చూశాను, రోజు చూస్తూనే ఉంటారు. రోజు మంచిగా సెటిల్మెంట్ ఆడుతూ ఉంటారు. సాయంత్రం 6 గంటల దాకా మంచిగా ఆడుకుంటారు, లేదంటే వాళ్ళు పైన పోయి ఆడుకుంటారు. అంతా మంచిదే ఉండదు అన్న వాళ్ళ దాంట్లో. ఇంతవరకు ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు ఉండే వాటి చూసాను. పెద్దది అంటే ఇప్పుడు ఓనర్కి ఉండాలి. అది డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ అని రాశారు. ఆయన చాలా గట్టోడే ఓనర్. ఇట్లా గేట్లా అడుగు పెడితే నువ్వు ఎవరు అని ఆపుతాడు. కానీ అది ఇక్కడికి వెళ్ళి పోయిందని వాస్తవం అయితే చెప్పలేము. ఏడికి వెళ్ళేది పోలేడు. ఎక్కితే ఆ బిల్డింగ్, ఈ బిల్డింగ్, దాని వెనుక బ్యాక్ సైడ్. ఇప్పుడు సంపాలి పగబడాలి అని అంటే ఎంత దూరం అయినా దుంకచ్చు. ఇప్పుడు ఒక పుల్లు వచ్చింది, ఇప్పుడు పైనకి ఎక్కింది, నేను పైనుంచి దుంకాలి. ఇప్పుడు నా సాగు నేను చూసుకోవాలి. ఒక కాలు ఇరుగుతుందేమో, పుల్ అయితే పైన ఉంటుంది కానీ నేనైతే కాలు ఇరిగితే హాస్పిటల్ పోయి జాయిన్ అయ్యి మళ్ళీ కాలు చక్క చేసుకొని వస్తా. అట్లా కాదు కదా ఇప్పుడు ప్రపంచము. ఏమున్నా కానీ ఏమో పుల్లు వచ్చినా ఎలుకొచ్చినా డోర్ పెట్టుకోవాలి, సప్పుడు సైలెంట్ ఉండాలి. ఇది ఏం ప్రపంచమో ఏం రాష్ట్రమో నాకైతే తెలియదు అన్న. నాకు నేనేమనుకుంటున్నానంటే దయచేసి చిన్న చీమ సౌండ్ వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా, పగలు వచ్చినా, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఒక తండ్రులు ఒకళ్ళకి చెప్పి అమ్మ మా పిల్లలు ఇట్లా ఉన్నారు నేను పోతున్నా అని. ఇప్పుడు ఆమె డైరెక్ట్ చెప్పేసింది, ఆమెకి ఎవరు శత్రువులు లేరు అవి అని అన్ని డైరెక్ట్ చెప్పింది. అది వాస్తవమే. కానీ నేను చిన్నప్పటి నుంచి వదిలిపోయినా అని ఆమె ఒక్కటే అనడం చాలా పెద్ద తప్పు. ఆమె అనకపోతే పోలీసు వాళ్ళు ఇంకా యాక్షన్ గట్టిగా తీసుకుంటుండే. చిన్నప్పటి నుంచి వదిలేసిపోయినామంటే ఇప్పుడు ఓనర్ గురించి వదిలేసిపోయినా. ఓనర్ బాధ్యత ఉండాలి కదా. పోనీ పక్కన వాళ్ళు 24 గంటలు వాళ్ళు ఒకరి ఇంట్లో ఉంటారు. ఎన్ని సంవత్సరాలు, 1 నెల ఉన్నా 2 నెలలు ఉన్నా కానీ అలా బలై లేకుండా ఉండాలి. కానీ ఏ ఇంట్లో ఉన్నా ఇట్లా విసికినా పాపమే, డ్రైవర్కి డ్రైవర్ తలిగితే పాపమే, బకెట్కి బకెట్ పట్టుకున్నా పాపమే, ఒకళ్ళు బాత్రూమ్ పోతే ఇంతసేపు ఎందుకు నువ్వు నీళ్ళు పోస్తలేవు అనే పాపమే. కిరాయి వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు కానీ ఓనర్ వాళ్ళు ఆన్సర్ ఇయ్యరు. ఏమైనా ఎక్కువ లొల్లి పెట్టుకుంటే అమ్మ మీకు దండము, మేము ఇంటికి తాళం వేస్తాం, మీరు ఫస్ట్ కాల్ చేయండి, మా ఇద్దరు తీయద్దు, ఎందుకంటే మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. ఇది అవుతుంది కథ. ఇక్కడ మేము పుట్టి పెరిగినాం, మా ఇద్దరు తీయకూడదు. ఇంటికి తాళాలు వేసేయడం, ఇవాడు ఎక్కడ ఉన్నాడో ఏం బతుకుతున్నాడో. ఫైనల్గా నేనేమంటా అంటే ప్రజలకు గంటకి 2 గంటలకి ఏ సౌండ్ వచ్చినా, సౌండ్ రాకున్నా కానీ ఒక్కొక్క 5 నిమిషాలకు తల్లిదండ్రులు ఒక పిల్లల్ని ఇంటికి పెట్టిపోతే పక్కన వాళ్ళకి చెప్పిపోవాలి ప్లస్ చూసుకొని అని. సేఫ్టీ అనేది ఎక్కడ లేనప్పుడు ఎక్కడ పెట్టిపోయినా ప్రమాదమే కదా. ఎక్కడ పెట్టిపోవాలంటే ఇప్పుడు 10 మందికి చెప్పిపో, 10 మందిలో ఇద్దరైనా చూడరా. ఇప్పుడు 1 2 3 4 5 పైన మొత్తం 6 ఇల్లులు, కింద ఓనర్ 7 మందిలో నలుగురైనా చూడరా. చూసినా కానీ ఒక్కడైనా సాయం చేస్తాడు కదా. అంత పైన ఫ్లోర్లో ఆ పిల్లని ఎదురు కిటికీ తెరిచే ఉంది. అగో ఆ వీడియోలో చూడండి మీరు, అగో ఆ కిటికీ ఇంకా తెరిచే ఉంది. అవతల 3వ ఫ్లోర్ కరెక్ట్గా ఎదురు ఉంది. మరి ఇంత అన్యాయంగా చిన్న సౌండ్ ఏడుస్తుంది. అరే ఇప్పుడు ఎవరైనా కానీ పక్కన ఉంటే ఎందుకు కొడుతున్నావు అని చెప్పి ఇంట్లో డోర్లు చేసుకొని పిల్లని కొడితే కొట్టకమ్మ ఏం తప్పు చేయలే అని ఆపుతారు. కానీ తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్ళిపోయినాక ఆపితే ఏం పాపం ఉన్నది? ఇంత సౌండ్ వస్తే ఎందుకు రాకపోవడం జరిగింది? దయచేసి చేతులు జోడించి చెప్తున్నా, అందరికీ పిల్లలు పోతే ఎంత బాధపడతామో అది మనకు తెలుసు. మొగలకు తెలియదు కానీ
ఒక ఆడామికి తెలుస్తుంది విలువ ఏందో. 9 సంవత్సరాలు గర్భ సంచి మోసి చేసి. దయచేసి నేనేం చెప్తున్నానంటే ఈ కుకట్పల్లిలో బతకాలి అని అంటే ఓనర్లు చక్కగా ఉండాలి, ఇంటింటికి కెమెరాలు పడాలి. దయచేసి ఇంటింటికి కెమెరాలు మీరు వేసుకోలేక 30,000 అవుతుంది, 40,000 అవుతుంది, మీరు అంతా బాధ పడితే ఇప్పుడు మన డివిజన్లో ఎవరు కార్యకర్తలు ఉన్నారో, పార్టీ తరపు నుంచి ఉన్నారో వాళ్ళని దయచేసి పోయి మొక్కండి. అమ్మా మేము పెట్టుకోలేకపోతున్నాం కానీ మాకు ఇప్పుడు బండి ఇదేమో రోడ్ది అది ఉంటుంది కదా, ఏమంటారు అది, బండికి ట్యాక్సీ కడతాం, రోడ్డు ట్యాక్సీ కడుతున్నాం, బిల్డింగ్కి ట్యాక్సీ కడుతున్నాం. ఆ ట్యాక్సీ కట్టుడు వల్లనే మాకు సగం జీతం అయిపోయిందమ్మా. మళ్ళీ లోన్ తీసుకొని బిల్డింగ్ కట్టుకోనికి మా లోన్ కట్టుకోలేక వస్తున్నాం. అంత దేవుడా మాకు ఇంత కెమెరాలు పెట్టియండి, మా అయితే ఒక 5,000 ఒక చిన్న కెమెరానే పెట్టియండి మా మంచి గురించి అని చెప్పేసి మొక్కండి. చేస్తారేమో. చేయకపోతే గదే కిరాయిలా ఒక 100 రూపాయలు వెనకకేసుకుంటే ఒక సంవత్సరం కట్టుకుంటే ఒక 10,000 అయితే నీకు ఒక చిన్న కెమెరా వస్తుంది. అదే వస్తుంది. ఎంతైనా కానీ ఒక కెమెరా కట్టుకోండి. అట్లా కాదు ఇట్లా కాదు అని అంటే ఎవరి వల్ల కాకపోతే పోలీస్ స్టేషన్లో కాలు మొక్కండి. మాకు ఇట్లా అవుతుంది, మరి మీరు బాధ్యత కంప్లైంట్ ఇస్తే మీరు వస్తలేరు, మరి ఇది పరిస్థితి ఉన్నది, మరి మీరైనా కెమెరాలు ఎవరితోనో మీకు బాగా తెలిసి ఉంటాయి, మీరైనా మాట్లాడి మా ఇంటికి ఒక గల్లీ, మా ఇంటికి వద్దు డైరెక్ట్ సమ్మానికి వేయండి. ఆ సమ్మానికి వేసి స్టార్ వైర్లు కట్ చేయండి. ఇప్పుడు అందరు యూట్యూబ్లో వాడుతున్నారు కదా, పెద్ద పెద్ద గోడ టీవీలు 1,00,000 రూపాయలు 80,000 90,000 టీవీలు పెట్టుకుంటారు. మరి ఈ వైర్లు ఎందుకు స్తంభాలకు? ఇదే దానికి 2 సార్లు కాలిపోయింది వైర్, 2 సార్లు సమయం చూడండి కాలిపోయింది కూడా. దానికి ఎన్ని వైర్లు ఉన్నాయి, దీనికి ఎన్ని వైర్లు అవుతున్నాయి, ఇది కూడా ఒకసారి కాలిపోయింది. ఒకసారి చూడండి. దీనివల్ల కెమెరాలు ఏం పనిచేస్తాయి? వీళ్ళకి ఎవరిచ్చిర్రు అసలు హక్కు? ఏమని అంటే ఏడ పడితే ఆడ గుంతలు దోవేస్తారు, ఏడ పడితే ఆడ నెట్ పట్టేస్తారు. ఏమని అంటే ఓనర్ మాట్లాడడం ఇంటర్నెట్ ప్లస్ స్టారు. మాకు చూడాలనే బాధ లేదు. వాళ్ళు ఒకవేళ స్టార్లు కట్ చేసుకున్నాం, మేము యూట్యూబ్ పెట్టుకొని చూసుకొని మన సంపాదన బట్టి మనం చూసుకుంటాము. లేదు అని అంటే సినిమా థియేటర్ పోయి ఒక రోజు సినిమా చూస్తే చాలు. ఏదో చూడాలనే షోకి ఏం లేదు. సినిమాలు పెద్దగా అయిపోయినాయి, అన్ని మంచిగా రాజకీయం పెద్దగా అయిపోతుంది అంటే అది కాని పని. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఈ వైర్లు కట్ చేయాలి, గల్లీకి కెమెరాలు పడాలి, ఇంటికి ఏ సప్పుడు వచ్చినా అర్ధరాత్రి వచ్చినా కనీసం పెట్రోల్ తీస్తే పెట్రోల్ ఆడదాకా వాసన వస్తుంది. పెట్రోల్ తీస్తే కూడా బయట పడతలేరు జనాలు. బ్యాచ్లర్స్ వాళ్ళు కూడా బయట పడతలేరు, వాళ్ళు తాగుతురు పంటురు. బ్యాచ్లర్స్కి ఇచ్చి కూడా చాలా తప్పు చేస్తున్నారు జనాలు కూడా. ఇంత దారుణమైన బస్తీ అయిపోతుంది కుకట్పల్లి అంటే చెప్పలేనంటే. నేను బతకాలంటే నాకే భయం అవుతుంది. ఇప్పుడు నేను ఇంత దారుణంగా మాట్లాడినా కూడా నాకు చాలామంది పగబడతారు కూడా. అది కూడా నేను రైట్ అంటున్నా. అది నేను దానికి కూడా నాకున్నది దమ్ము, 10 మంది కొట్టే దమ్ము ఉన్నది, 10 మందితో తనులు తినే దమ్ము ఉన్నది. కానీ అంత భయం పడే అంత మోసపోయానంటే మీరు ప్రజలు, మీకు అంత చేత కాకపోతే ఊర్లలోకి పోయి బతకండి. కానీ మీ వల్ల ఈ రాష్ట్రం ఖరాబ్ కావడము, మీ వల్ల ప్రజలంతా కంగారు పడడం. చేత అయితేనే రండి, చేత కాకపోతే రాకండి. దయచేసి చెప్తున్నా. మీకు అమ్మ ఉంది, నాకు 10 మంది ఉన్నారు, 10 మందికి అన్నం పెడితే ఎవడు రాడు, వానికి అన్నం పెట్టద్దు.